వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మనేస్తాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో తుఫాన్తో నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎలిగేడు మండలంలోని రాములపల్లి, రాకల్దేవపల్లి గ్రామాలలో మొంతా తుఫాన్ వలన పంట దెబ్బతిన్న రైతుల పొలాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ ఎంపీపీ తాడిపర్తి శ్రవంతి మోహన్ రావు పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఎకరా 30 నుంచి 50,000 రూపాయలు చెల్లించాలని రైతులతో కలిసి డిమాండ్ చేశారు. బుధవారం రోజున తుఫాన్తో భారీ నష్టపోయిన పంట నేలకొరిగిన నీటిలో మునిగి భారీగా నష్టపోయిన పంట నేలగొరిగిన నీటిలో మునిగితే కనీసం ఈ రోజు వరకు ప్రభుత్వం నుండి స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వ అధికారులు, డిఏఓ గాని, మండల వ్యవసాయ అధికారులు గాని రైతులను పట్టించుకున్న పాపన పోలేదు. ఏవో ఉమాపతిని సంప్రదించగా మాకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం గురించి సమాచారం లేదు అని తెలపడం జరిగింది. ఇప్పుడు కోతకు వచ్చిందా? ఇది అందాజ ఎంత నష్టం జరుగుతుంది నీకు? ఇక అందాజ అంటే నాకైతే ఇప్పుడు ఎకరా 2 లక్షల దాకా వస్తుంది. ఇక మరి ఇప్పుడు ఇక లక్ష వస్తుందో ఎంత వస్తుందో ఎంత పోదు. ఇక మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే అందాజ 4 లక్షలు నష్టం వచ్చినట్టే. 4 లక్షలు 2 ఎకరాలు వేసినా. నీకు ఏం కావాలంటాను మరి? ఇప్పుడు నీ బాధ ఏంది? నా బాధ నా నష్టపడారు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్, మీరు ఇక ప్రభుత్వం ఇవ్వాలి. ఓకే. 10 ఎకరాలు సార్. మొత్తం అడ్డం పడిపోయింది. మనకు వచ్చింది కలవల మల్లయ్య, రావులపల్లె. మొత్తం 4 ఎకరాలు పెట్టినాయి. 1 ఎకరం మొత్తం పడ్డది. ఏం ఆశ లేదు. అందులో ఇత్తు సుతం మాకు చేతికి వచ్చినట్లేదు. అయ్యా సాయం చేయాలి, మీరేమన్నా సాయం చేయాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరన్నరకు 50,000 ఇవ్వాలి. బతికేటట్టున్నాం, లేకపోతే బతికేటట్లేము. మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం మొలకొస్తుంది. నీళ్లు ఉన్నాయి. మాది రాములపల్లి రేవెల్లి భూమి. ఎన్ని ఎకరాలు పడ్డది? 2 ఎకరాలన్నర పడ్డది. అందాజ ఎంత నష్టం అయి ఉంటది? 2 ఎకరాలన్నర నష్టమై ఉంది. మరి పోయి ఎక్కడ కోసుకోవస్తుంది? అది అంత బుడద మొత్తం భూమిపాలే అయిందంటవా? ఏం కావాలంటున్నావు మరి నువ్వు? మీరు ఎట్లా చేస్తే అట్లనే నాకు బాగా ఏం లేదు. ఇక అంటే ప్రభుత్వం నిన్ను ఆదుకోవాలి. తోట, ఎలిగేడు, రాకల్దేవపల్లి పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది. మరి దీన్ని రైతన్నలకు ఎంత చేసినా కూడా పూడ్చలేని నష్టం. మరి గతంలో రాష్ట్రంలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు వచ్చి గతంలో అందరూ దొడ్డుబాట్లు పెట్టుకునే సందర్భం ఉండేది. కానీ ఇక్కడ ఈ పరిధిలో ఉన్న రైతులంతా బోనస్ ఇస్తామని చెప్పంగానే బోనస్ ఇస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి, మరి ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మరి విజయరామనారావు గారు వారు ఎట్లయితే బోనస్ ఇస్తామని చెప్పంగానే మొత్తం ఇక్కడ రైతాంగం అంతా సన్నవడ్లు పెట్టుకోవడం జరిగింది. సన్నవరి పెట్టుకోవడంతో ఒక్కసారిగా మరి రైతన్నలంతా ఈ కోలుకొని తుఫానుతో ఈ సన్నవడ్లు మరి కోలుకోకుండా వర్షానికి మొత్తం నేల కొరగడం జరిగింది. గ్రామాన్ని ఇక్కడ చూస్తే ఒక్కొక్క రైతు చూస్తే ఆవేదన చెప్పరాని ఆవేదన ఈరోజు రైతన్నలు చెప్తున్నారు. మరి ఎందుకంటే 1 ఎకరం ఉన్న రైతు, 2 ఎకరాలు ఉన్న రైతు, కౌలుకు చేసుకునే రైతులు, మరి చిన్న చిన్న ఎస్సీ కుటుంబాలు అయితే మరి చెప్పలేని రోదనలు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఈ సన్నవడ్లు పెట్టుకోవడం గతంలో కూడా మరి బోనస్ ఇవ్వలేక మరి ప్రభుత్వం మరి వెన్నుచూపు చూపింది. మరి ఈ సన్నవడ్లకు మరి ఈ విధంగా చెప్పి మరి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా 2 రోజులు అవుతుంది. ఏ ఒక్క జిల్లా వ్యవసాయ అధికారి కానీ, మండల వ్యవసాయ అధికారి కానీ కనీసం రైతన్న దిక్కు ముఖాన చూసిన పాపాన పోలే. మరి ఈ రైతన్నలను ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం. మరి ఎందుకంటే రైతన్నకు మొన్ననే యూరియా లేక ఒకవైపు ఇబ్బంది. మరి రైతు లోకానికి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతన్నను కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు అయితే మరి ఈరోజు మరి మంత్రివర్గం ఎక్కడ కనీసం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తుంది. కానీ మరి పడ్డ రైతాంగానికి ఎక్కడ ఏ పొలం నష్టమైంది, ఏ పొలం ఏ రైతన్నకు ఎంత నష్టమైందని చెప్పి కనీసం ఏ పొలానికి వచ్చిన సందర్భం లేదు. ఏ మంత్రి చూసిన పాపాన పోలే. కనీసం మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు కూడా
కనీసం పొలం పడబట్టి ఏ రైతుకు ఎంత నష్టమైందని కనీసం ఎక్కడ కూడా చూసిన పాపాన పోలే. మరి ఎందుకంటే ఈ రైతన్న బాధ కనీసం పొలంలో మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది. ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి. మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం 3-4 వేలు ఏది చైన్ మిషన్ 3 గంటలు పట్టే ఎకరానికి 3 గంటలు పట్టే సందర్భం ఉన్నది. మరి దీన్ని ఎవరు తీర్చాలి ఈ బాధను? మరి రైతన్నలు ఇప్పటికే కౌలు చేసుకొని ఒకవైపు భారీ పెట్టుబడి పెట్టి రైతాంగం మరి ఇది చేతికి ఎకరానికి ₹1,00,000 వచ్చే పంట ఈరోజు మరి దాదాపు ఎకరాన 50,000 కూడా దిక్కులేదు ఈరోజు. మరి రైతాంగం అందరినీ ప్రతి పంట నష్టం కింద ఎకరాన 50,000 మరి తప్పకుండా ఎకరం మా ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయాధికారి కానీ మండల వ్యవసాయాధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు లబ్ధి చేకూర్చినట్టయితే, లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక రైతు అయితే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం మా నష్టపరిహారం చేయకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్తున్న సందర్భాలు. మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు, మా స్థానిక PRS పార్టీ నాయకులు, రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట, ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మరి అలాగే కోసిన రైతాంగం కూడా మరి IKP రాములపల్లె, రాకలదేవపల్లె, ముప్పిడితోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది. మరి తడిసినా ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిశ్చర్ లేకుండా కూడా మరి తక్షణమే ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి. మరి ఎటువంటి వరిధాన్యం ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. ఒకవేళ కొనుగోలు చేయని సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వ రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం. మీరు ఎలక్షన్లో బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి రేపా లేదా ఎల్లుండి తక్షణమే వ్యవసాయ అధికారులు వచ్చి మరి పొలాల బాట పట్టి రైతాంగాన్ని ఆదుకొని మరి తక్షణమే వెరిఫై చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి రైతాంగం అందరూ కూడా అధైర్యపడకుండా మరి ఎంత నష్టమైనా కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చేస్తాం మా తరఫున. మరి ఎందుకంటే రైతాంగం కూడా అధైర్యపడకుండా కోసిన పంట కనీసం వడ్ల కేంద్రాన్ని తీసుకొచ్చి మేము తప్పకుండా వాళ్ళను ఎటువంటి ధాన్యమైనా కూడా కొనిపించే బాధ్యత మాది తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాజీ సర్పంచ్ దాదాపు రాకలదేపల్లి రామలపల్లిలో 200-300 ఎకరాల భూమి మొత్తం వరి అంతా నేలమట్టమైంది. అందులోకెళ్ళి ఎలాంటి కూడా రైతుకు అందేటట్లేదు. బాగా మంది రైతులు చాలా ఆవేదనతో ఏడ్చుకుంటా గొడగొడ చెప్పుకుంటారు. అందరికీ ప్రభుత్వంచే మంచి కొద్దిగా వాళ్ళకు అందేటట్టు చూడగలరని మనవి. మాది రాజకాంగ్రయన పేరు. రామలపల్లి రైతులందరూ చాలా నష్టపోయారు. ఒక ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టియాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లా కట్టిస్తేనే ప్రతి రైతు బతికే అవకాశం ఉందని కోరుకుంటున్నాను. గౌరవాయమాలను నేను 4 ఎకరాల వరి పెట్టిన, మొత్తం పడిపోయింది. మొలక వచ్చిందని నీళ్ళు ఉన్నాయి, అది పోయి రాకుంటున్నది. ఒక ఎకరానికి దాదాపు 56,000 లాసు ఉన్నా. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని ఏమైనా మాకు నష్టపరిహారం కట్టితే బతికినట్టు, లేకపోతే ఏమన్నా ఆగి వచ్చినట్టు. అది ప్రేమ ఆటియే అది దొరికి అది మురిగిపోయింది. అది వర్షం ఇది పడకపోతే ఇది నెంబర్ ఎన్నిసార్లు కొట్టిరే మంది రైతులు మునిగేది ఇంటికి ఆంధ్రలో దీనికి దూరం అనుకుంటాం. ఇంత బాగున్నాను కట్లు కూడా